అరుణాచల్ ప్రదేశ్ లో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన పెమా ఖండూ నేపథ్యం ఏంటి? ఇంతకు పెమా ఖండూకు ఈ ఘనత ఎలా సాధ్యమైంది? ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అరుణాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పెమా ఖండూ చేత ఆ రాష్ట్ర గవర్నర్ కేటీ ఫనాయక్ ప్రమాణం చేయించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సహా పలువురు నేతలు హాజరయ్యారు. మరోసారి అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పెమా ఖండూకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని మోదీ సూచించారు. పెమా ఖండూ కేబినెట్ లోని మంత్రులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ దివంగత మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడే పెమా ఖండూ. పెమా ఖండూ తన ప్రాథమిక విద్యను తవాంగ్లో పూర్తి చేసి తర్వాత న్యూఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించారు. పెమా ఖండూ న్యూఢిల్లీలోని హిందూ కళాశాల విద్యార్థి. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పెమా ఖండూ. కానీ రాజకీయాల్లో చేరిన తొలినాళ్లలో అంతగా క్రియాశీలకంగా పనిచేయలేదు. 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దోర్జీ ఖండూ మరణం తర్వాత పెమా ఖండూ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. తన తండ్రి దోర్జీ ఖండూ నియోజకవర్గమైన ముక్తోలో జరిగిన ఉప ఎన్నికల్లో పెమా ఖండూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దోర్జీ ఖండూ మరణం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెమా ఖండూ తనదైన ముద్ర వేశారు. నబమ్ తుకీ కేబినెట్లో పెమా ఖండూ మంత్రిగా పనిచేశారు. 2016లో అరుణాచల్ ప్రదేశ్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం వల్ల రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేశాక బీజేపీ మద్దతుతో ఏర్పాటైన కలిఖో ఫుల్ ప్రభుత్వంలో పెమా ఖండూ మంత్రిగా పనిచేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నబమ్ తుకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. కానీ నబమ్ తుకీ రాజీనామాతో 2016 జూలైలో పెమా ఖండూ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాటకీయ పరిస్థితుల్లో పీపీఏలో చేరిన పెమా ఖండూ అంతర్గత అసమ్మతి కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరి సీఎం సీటును కాపాడుకున్నారు పెమా ఖండూ. 2019లో మరోసారి ముక్తో నుంచి గెలిచి సులభంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు పెమా ఖండూ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి ముచ్చటగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పెమా ఖండూకు క్రీడలు, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పెమా ఖండూ పలు సమావేశాల్లో కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ పాటలు పాడారు. క్రికెట్ టోర్నమెంట్లలో కూడా నిర్వహించేవారు. స్థానిక అథ్లెట్లకు అండగా నిలిచేవారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాలను గెలుపొందింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్సీపీ 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2, కాంగ్రెస్ 1 స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మొయిన్ ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో తమ నేతగా పెమా ఖండూను ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. దీంతో పెమా ఖండూ వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ కేబినెట్లో 2 దశాబ్దాల తర్వాత ఓ మహిళకు చోటు లభించింది. పెమా ఖండూ కేబినెట్లో మహిళా మంత్రిగా దాసంగ్లు పుల్కు స్థానం దక్కింది. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మరోవైపు ఇటీవలే కేంద్రంలో కూడా మిత్రపక్షాలతో కలిసి బీజేపీ హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్తో పాటు ఒడిశాలో ఘన విజయం సాధించి బీజేపీ దేశవ్యాప్తంగా మరింతగా తన అధికార పరిధిని పెంచుకుంది. ఇక తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.
అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో అరుణాచల్ సీఎం గా పెమా ఖండు వరుసగా మూడోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. పెమా ఖండు కేబినెట్ లో ఓ మహిళకు స్థానం దక్కడం విశేషం.